కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తేలబోతోంది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సదుపాయాలు కల్పించాలన్న పిటిషన్పై వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును ఏసీబీ కోర్టు రిజర్వ్ చేసింది. మరి కాసేపట్లో దీనిపై తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఒక ఎంపీకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇస్తున్నారా అని జైళ్ల శాఖను కోర్టు ప్రశ్నించింది. అయితే నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని అధికారులు కోర్టుకు తెలిపారు. మిథున్ రెడ్డికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్ లో వసతులు కేటాయించామని జైలు శాఖ అధికారి కోర్టుకు వివరించారు. అయితే అక్కడ సరైన సదుపాయాలు లేవని మిథున్ రెడ్డి లాయర్స్ తెలిపారు. దీంతో కోర్టు ఆదేశాలు ఇస్తే అన్ని సదుపాయాలు కల్పిస్తామని జైలు శాఖ అధికారి న్యాయస్థానానికి తెలిపారు. దాదాపు 10 రకాల సదుపాయాలు కోరుతూ కోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు. టీవీ, ఇంటి భోజనం, 6 ములాఖతులు వంటివి ఇందులో ఉన్నాయి. ఇక రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డి సాధారణ ఖైదీగానే ఉన్నారని, జైలు అధికారులు నిబంధనలు పాటించడం లేదని మిథున్ రెడ్డి న్యాయవాదులు న్యాయమూర్తికి కంప్లైంట్ చేశారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఆయన చేసినటువంటి రిక్వెస్ట్లని కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా, రిజెక్ట్ చేస్తుందా అనేది ఎప్పటి వరకు తెలిసే అవకాశాలు ఉన్నాయి? ప్రివిలేజ్ ప్రకారం ఎంపీకి ఇవ్వాల్సినటువంటి వస్తువుల కల్పనకు సంబంధించినటువంటి అంశంలో నోటీస్ ఇచ్చినా పరిగణలోకి తీసుకోలేదు అనేది ప్రధానంగా మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొని వచ్చారు. సో ఈ లిక్కర్ కేసులో ప్రస్తుతం ఆయన A4గా ఉన్నారు. అరెస్ట్ అయ్యే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డికి సంబంధించి ఆయన పార్లమెంటేరియన్ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రివిలేజ్ ఫాలో కావాల్సింది అనేది మిథున్ రెడ్డి తరపు న్యాయవాదుల వర్షన్. కానీ ఆ విషయంలో జైలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కూడా ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వరుసగా 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపైన విచారణ ముగిసింది. మరికొద్దిసేపట్లో ఏసీబీ కోర్టు ఆర్డర్స్ ఇవ్వబోతోంది. ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో A4 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మిథున్ రెడ్డికి సంబంధించి తాము సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, జైలు మాన్యువల్ ప్రకారం VVIP, VIP కేటగిరీ భద్రతలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏ రకంగా తాము వస్తువులు కల్పిస్తామో ఆ వస్తువులు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తున్నామంటూ కూడా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి దృష్టికి ఇటు జైలు శాఖ అధికారులు స్వయంగా హాజరయ్యి వివరించారు. అలాగే ఏవైతే మిథున్ రెడ్డికి సంబంధించిన దాఖలు చేసిన 3 పిటిషన్లు, ముఖ్యంగా ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలని కావచ్చు, టీవీ ఏర్పాటు చేయడం, అంటే ఆయన పార్లమెంటేరియన్ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి ప్రజా సమస్యలకు సంబంధించి ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలను తెలుసుకోవడానికి, వాటిని ఫాలో అవ్వడానికి, వాటి విషయంలో తాను రెగ్యులర్గా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను కాబట్టి ఆ సభ సమావేశాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడం టీవీ కాల్ని ఏర్పాటు అడిగారు. అలాగే ఇంకా 3వ పిటిషన్ వచ్చేసి ఇంటి భోజనంతో పాటుగా బెడ్, అలాగే మిగిలినటువంటి బయట నుంచి ఆహారాన్ని అనుమతించడం. సో ఇట్లా ఒక్కొక్క పిటిషన్ దాఖలు చేసుకుంటూ వచ్చారు. అందులో ఏసీ కూడా ఏర్పాటు చేయాలి. కానీ ఈ పిటిషన్ల విషయంలో జైలు శాఖ అధికారులు కనీసం నోటీస్ కూడా తీసుకోలేదనేది మిథున్ రెడ్డి న్యాయవాదుల తరఫున వర్షం అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ పిటిషన్ విచారించింది. జైలు మాన్యువల్ ప్రకారం అన్ని ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా అండర్టేకింగ్ ఇస్తే కనుక బయట నుంచి ఫుడ్ని అనుమతిస్తాము అనేది ఇప్పటికీ జైలు అధికారులు ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ పిటిషన్ పైన విచారణ జరిగింది కాబట్టి ఒకవేళ ఏసీబీ కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ 3 పిటిషన్ల పైన ఏ రకంగా ఆర్డర్ ఇస్తుంది అనేది వేచి చూడాల్సింది. మరికొద్దిసేపట్లోనే ఈ ఆర్డర్ రాబోతోంది. ఇంటి భోజనానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఆయన VIP కేటగిరీలో ఉన్నాడు, భద్రత CRPF భద్రత నడుమున ఉన్నాడు, పైగా ఎంపీ, ఆయనకు ఉన్న థ్రెట్ దృష్ట్యా ఏసీబీ కోర్టుకి తాము అనుమతించలేమంటూ కూడా ఇటు జైలు అధికారులు తీసుకొని వచ్చారు. కానీ అండర్టేకింగ్ ఇస్తే కనుక ఏ రకమైన అభ్యంతరం తమకు లేదు అనే అభిప్రాయాన్ని కనుక మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఏసీబీ కోర్టుకు తెలిపితే ఖచ్చితంగా వాటి అనుమతి విషయంలో పరిశీలిస్తామంటూ కూడా ఏసీబీ కోర్టు తెలియచెప్పింది. మరికొద్దిసేపట్లోనే ఈ పిటిషన్కి సంబంధించినటువంటి ఆర్డర్స్ రాబోతోని ఇప్పటికీ ఈ పిటిషన్లు అనిపిన ఈరోజు ఉదయం విచారణ ముగిసింది కాబట్టి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్లో ఉన్నారు. అక్కడ వస్తువుల కల్పనకు సంబంధించిన అంశాలు కూడా పూర్తి స్పష్టత మరికొద్దిసేపట్లో అయితే రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ వసంత్.